కదిలిన ఆ పాదం జన హృదయనాదం పట్టుకుంది. పడిన ఆ అడుగు అట్టడుగు వర్గాల మదిని హత్తుకుంది. ప్రజల కష్టాల్ని కాంచిన ఆ నయనం ఎరుపెక్కింది. కష్టజీవుల కన్నీళ్లను చూసిన ఆ కరవాలం పదునెక్కింది. సాగిన ఆ నడకలు ప్రజల గుండెల్లో దాగిన బాధల్ని చదివాయి. చెలరేగిన ఆ మాటల మంటలు పీడితుల ఆకల్ని ఆర్పాయి. అతను కాలు బయట పెడితే నిర్మానుష బాటలన్నీ ఊటబావులై ఉప్పొంగాయి. అతను చెయ్యి పైకెత్తితే దిక్కుమొక్కు లేని చెమట చుక్కలన్నీ సేద తీరాయి. అతను గొంతు విప్పితే మూడువారిన ఆశలన్నీ మళ్లీ చిగురించాయి. అది పాదయాత్ర కాదు, దగా చేసిన ద్రోహులపై చేసిన దండయాత్ర, భంగపడ్డ బతుకులకిచ్చిన భరోసా యాత్ర. గాయపడ్డ మనసులకు మందు రాసిన సాంత్వన యాత్ర. వినాశక పాలనపై విరుచుకుపడుతూ భవిష్యత్తుపై నమ్మకాన్ని నిలబెడుతూ నవశక నిర్మాణాన్ని నినదిస్తూ యువ కెరటాలను సమీకరిస్తూ సాగిన యాత్ర. అది దారి దారిలో పోరాటమై పోటెత్తిన దళం, దిక్కులు దద్దరిల్లేలా లేచిన యువగలం. జనవేదన తెలియాలంటే జనంలోకే వెళ్ళాలి, మనసుని గెలవాలి. అందుకు సరైన సందర్భం రావాలి, అదో ఘనమైన ఘట్టం కావాలి. అదే యువగలం. సమస్యలు తెలుసుకున్నాడు, సామాన్యుడి బాధలు విన్నాడు. అతను దారిలోకి దిగాకి గెలుపు గుర్రాల్ని దారిలో పెట్టాడు. పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి లక్ష్యంపై గురి పెట్టాడు. అతన్ని తేలిగ్గా తీసుకున్న వాళ్ళకి తన తెగువేంటో చూపెట్టాడు. తనను ఆట పట్టించిన వాళ్లతోనే ఓ ఆట ఆడుకున్నాడు. అతను బాట పట్టాకే ప్రత్యర్థుల మాట పడిపోయింది. అతని మాట తూటాలా బయటికి వచ్చాకే ఎగతాళి చేసిన నోళ్లు మూసుకుపోయాయి. బయట ప్రపంచంతో ఎప్పుడు ఏకమయ్యాడో అప్పుడే లోకేష్ లోని లోపలి మనిషిని లోకం చూసింది. అతను చౌరస్తాలోకి వస్తే కోస్తా జిల్లాల మనుషులు నేస్తాలై అల్లుకున్నారు. అతను రాకెట్లా దూసుకు వస్తే రాయలసీమ ప్రజలు అనురాగం కురిపించారు. గోదావరి జిల్లాల వాసులు దారి పొడవునా ఆదరించారు.
అతని రాకతోనే ఆంధ్రలోకం ఏకమయ్యింది. అతని పలుకుతోనే ప్రభంజనం మొదలయ్యింది. అతని సభలతోనే గెలుపు సాధ్యమయ్యింది. ముఖాముఖి సమావేశాలతో ఏకాఏకి జనహృదయ శిఖరాల్ని అధిరోహించాడు. స్వచ్ఛమైన మనసుతో రచ్చబండలో సమస్యల్ని తెలుసుకుని అందరికీ ఆత్మీయుడయ్యాడు. ప్రత్యేక కార్యక్రమాలతో ఇంటి మనిషిలా చేరువయ్యాడు. ప్రజలకు విధేయుడయ్యాడు, అజేయుడయ్యాడు. నిజానికి అది పాదయాత్ర కాదు, జన జైత్ర యాత్ర. యువగళం నవగళమై వినిపిస్తుంది కదా, నందమూరి రామన్న సంధించిన బాణంలా, చాణక్యుడు చంద్రన్న అందించిన వ్యూహంలా. 2023 జనవరి 27న కుప్పం నుంచి మొదలైన యాత్ర 226 రోజుల పాటు పోటెత్తిన పాద సముద్రం. 3132 కిలోమీటర్ల దూరాన్ని చుట్టొచ్చిన మలయానీల పయనం. ఆ యువగలం పాదయాత్ర నేటితో 2 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆ అడుగుల చరిత్ర వెన్నెల మడుగులై ప్రసరిస్తోంది. జనం వెంట నువ్వంట, నీ వెంటే జనమంట, అది యువగళం నవగళమై వినిపిస్తుంది కదా. పద 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 యువగళం నవగళమై వినిపిస్తుంది కదా, వినిపిస్తుంది పద 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 యువగళం నవగళమై వినిపిస్తుంది కదా. నందమూరి రామన్న సంధించిన బాణంలా, చాణక్యుడు చంద్రన్న అందించిన వ్యూహంలా, నడచి వస్తున్నది నవసింహం, నవసింహం మన యువ సింహం, మన యువ సింహం, అది నారా సింహం. పద 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 యువగళం నవగళమై వినిపిస్తుంది పద.